గతంలో కట్టిన ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా అని ప్రభుత్వానికి సవాల్ చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఈ సవాల్కు సై అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణలో 3.5 క్యూసెక్కుల నీళ్లు నిల్వ చేసే ఒక కొత్త చెరువును కట్టినరా? చూపిస్తారా? నిలబడతారా? చర్చకు వస్తారా? దమ్ముందా? ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తాడా? భట్టి విక్రమార్క వస్తాడా? లేదా ముఖ్యమంత్రి వస్తాడా? చేద్దామా చర్చ? అదే మహబూబ్నగర్లో చేద్దామా, ఖమ్మంలో చేద్దామా, వరంగల్లో చేద్దామా, ఆదిలాబాద్లో చేద్దామా, నల్గొండలో చేద్దామా? ఈ ప్రాజెక్టు మీద చర్చించడానికి మేము నీళ్ళు ఇచ్చామా, మీరు నీళ్ళు ఇచ్చారా? చర్చించడానికి భట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధమేనా? రండి అని అంటున్నాడు. ఎస్, మేము సిద్ధమే, మేము సిద్ధమే. ఈ రాష్ట్రంలో మేము ఏ ప్రాజెక్టులు కట్టాం, లక్షలాది ఎకరాలకు మేము ఎక్కడ నీళ్లు ఇచ్చాం, ఏ ప్రాజెక్టులు మొదలు పెట్టామో, ఏ ప్రాజెక్టు అతి తక్కువ ధరతో నీళ్ళు ఇవ్వటం కోసం ప్రయత్నం చేసామో చెప్పడానికి నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిద్ధమే. మరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేదా హరీష్ రావు గారు ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాం, మీరు ఎక్కడికి వస్తారో చెప్పండి, ప్రాజెక్టుల సమాచారం మొత్తం తీసుకొని మేము వచ్చి మీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం.